ఏ అమ్మాయి అయినా తల్లి కావాలని అనుకుంటుంది. సో అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఆ డెసిషన్ తీసుకున్నారు కదా, సో చాలా కోల్పోయారు. అంటే అది చాలా మేజర్ అని చెప్పొచ్చు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం మీరు ఎంత వరకు ఆలోచించి ఉంటే ఆ డెసిషన్ తీసుకుంటారని అర్థమవుతుంది. కానీ ఏం జరిగింది అసలు? అంతవరకు వెళ్ళాల్సింది? నాకు ఈ రోజుకి పెయిన్ ఉండేది ఒకటే. నాకు బర్న్స్ అయినప్పుడు, నేను బెడ్ మీద ఉన్నప్పుడు అనుభవించిన పెయిన్ కన్నా నా బేబీని కోల్పోయినప్పుడు అనుభవించిన పెయినే చాలా ఎక్కువ. చచ్చిపోతే ఏ ఉండేది కాదు. సో చచ్చిపోకుండా 24 గంటలు నేను ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ ఉన్నా. నేను ఇప్పుడు నేను చిన్నపిల్లలను చూస్తాను, పసిపిల్లలను చూస్తూ ఉంటాను. సో అందరూ వెళ్ళి ముద్దుగా ఆడుకుంటూ ఉంటారు. నాకు ఆడుకోవటం ఇష్టం, బట్ నేను దగ్గరికి వెళ్ళను. సో ఎందుకంటే నాకు అది పెయిన్ వస్తుంది. సో హ్యాండిల్ చేయటం ఇన్ ద సెన్స్ అక్కడ నాకు అది ఆప్షన్ లేదు. సో చాలామంది అంటుంటారు, వదిలేసి వచ్చేస్తే అయిపోతుంది కదా, పేరెంట్స్ ఉన్నారు కదా, చెప్పుకోవచ్చు కదా, అది కదా ఇది కదా అంటారు. ఒక సర్టెన్ లిమిట్ వరకే మనం చెప్పగలుగుతాము. సో 4 గోడల మధ్యన జరిగేది ప్రతి ఒక్కటి బయట మనం ఎవరూ చెప్పలేము. పచ్చిగా మాట్లాడుకోవాలంటే మన హిందూ కల్చర్ కావచ్చు, మన కల్చర్లో సో మనకి పిల్లలు పుట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. పెళ్ళి, సో దాని తర్వాత పర్సనల్ లైఫ్, దాని తర్వాత పిల్లలు. సో పిల్లలు ఎలా వస్తారో సొసైటీలో అందరికీ తెలుసు. అలా అని చెప్పి పబ్లిక్లో చేస్తారా? ఎవరు పబ్లిక్లో పెట్టుకోరు. సో అట్లాగే కొన్ని ఆడవాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్, అది 4 గోడల మధ్యన ఉంటేనే కొన్ని విషయాల్లో అది అందరికీ గౌరవంగా ఉంటుంది. బయటకు వచ్చేస్తే ఇంకేముండదు. సో ఆ మూమెంట్లో నాకు ఆ హోప్ దొరకలేదు కాబట్టి అనవసరంగా మళ్ళీ ఒక ఆడపిల్ల పుట్టి మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తే ఏంటి అని నన్ను డిస్టర్బ్ చేసింది ఆ టైంలో. సో ఇద్దరం చచ్చిపోతే అయిపోతుంది కదా అన్న థాట్లో ఉన్నాను తప్ప నా బేబీని చంపుకోవాలని నేను అనుకోను కదా.